హలో ఆల్ అందరికీ వెల్కమ్. ఈరోజు నేను ఇన్స్టెంట్ టొమాటో పికల్ చూపించబోతున్నాను. నా ఫ్రెండ్ ఒకతను చాలా రోజుల నుంచి ఇన్స్టెంట్ టొమాటో పికల్ చేయమని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తుండే. నాకు టైం లేక కుదరలేదు. సో ఇప్పుడు అది కుదిరిందనమాట. సో అందుకోసం ముందుగా 1 కేజీ టమోటాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 200 గ్రామ్స్ పండు మిర్చి తీసుకున్నాను. దాని బదులు మనము మిరప పొడి కూడా యూస్ చేసుకోవచ్చు. సో టమోటాలు కనుక పుల్లగా లేకుంటే కొంచెం చింతపండు కూడా పులుపుకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. టమోటాలు పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్లో మెంతులు, తర్వాత ఆవాలు డ్రైగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్లో నేను 1/2 లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక 4-5 స్పూన్లు ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒక మిక్స్ ఇచ్చి ఇందులోకి సరిపడా ఉప్పు, పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంట ఎప్పుడు సిమ్లోనే ఉండాలి. మనకి త్వరగా కావాలి అంటే హై ఫ్లేమ్లో కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే మనం స్టవ్ దగ్గర ఓపిక్గా నిలబడి మధ్య మధ్యలో మంచిగా మిక్స్ చేస్తూ మనం హై ఫ్లేమ్లో కూడా ఉడికించుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇందులో టొమాటోలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలి. ఫుల్ ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత అది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం టొమాటో నిలవ పచ్చడి చేసుకుంటాం కదా, దానికన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది మంచి ఫ్లేవరు, టేస్ట్ అయితే అసలు అదిరిపోతుంది. సో ఇది మనం ముందుగా మెంతులు, ఆవాలు డ్రైగా వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదన్నమాట. నేను ముందుగానే కొద్దిగా ఎక్కువగానే పొడి చేసి పక్కన పెట్టుకుంటాను. అది నాకు అప్పుడప్పుడు ఇలా ఇన్స్టెంట్ పికల్స్కి, పులిహోరలకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టొమాటోలో ఉన్నటువంటి వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక గుప్పెడు నేను వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను. సన్నగా ఉన్న పాయలు యాడ్ చేశాను. నాకు వెల్లుల్లిపాయలు చాలా ఇష్టం ఆ ఫ్లేవరు. సో అందుకని నేను వేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు లాస్ట్లో ఇక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి మెంతుపిండి, ఆవపిండి, తర్వాత కొద్దిగా హింగు, ఈ 3 కూడా రుచి చూసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే ఏ ఒక్క ఇంగ్రీడియంట్ ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ మారిపోతుంది. ఆవపిండి కానీ మెంతుపిండి కానీ ఎక్కువైనా తక్కువైనా, ఎక్కువైతే చేదొస్తుంది, తక్కువైతే టేస్ట్ తగ్గిపోతుంది. సో చూసుకుని వేసుకోవాలి. చూసారు కదా, ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ టొమాటో పికల్ రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.